లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పేరు వినగానే నిజంగానే తమ లైఫ్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుందని ఆశపడ్డారు. పెట్టుబడులు పెట్టండి, పర్సంటేజ్లు తీసుకోండి అని చెప్పిన తీయని మాటలను నమ్మి కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేశారు. కట్ చేస్తే తమతో పెట్టుబడులు పెట్టించిన సంస్థ బోర్డు తిప్పేయడంతో వారి జీవితాలు తలకిందులయ్యాయి. దీంతో ఇప్పుడు బాధితులు లబోదిబోమంటూ న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. మొన్న సంకల్ప సిద్ధి, నిన్న అద్విక, నేడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. పేరేదైనా మోసం చేసే తీరు మాత్రం ఒకటే. మోసపోయే వాళ్ళున్నంత వరకు మోసగించే వాళ్ళు ఉంటూనే ఉంటారు అనడానికి ఈ సంస్థలే ఒక ఉదాహరణ. ఎన్టీఆర్ జిల్లాలో ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. విస్సన్నపేటలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ బోర్డు తిప్పేసింది. ఒక్కొక్కరుగా బాధితులు బయటకొస్తున్నారు. ఇంటికో మొక్క పెంచితే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎరవేసిన నిర్వాహకులు సంస్థలో డబ్బులు పెడితే మీ భవిష్యత్తు మారిపోతుందంటూ ఆశపెట్టారు. జనం అత్యాశను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, అందులో మాకు ప్రతి నెల 1,09,000 ఇస్తానన్నాడు. అవి కాకుండా తర్వాత మళ్ళీ ఆ తర్వాత మాకేంటంటే ఆయన చనిపోయిన తర్వాత మేము వెళ్ళి ఆవిడని అడిగాం, మీరే కదండి సీఈఓ, మొత్తం మీకే కదా మేము అమౌంట్ కొట్టింది, మీ దగ్గర నుంచే కదా మొత్తం అన్ని, మాకు డబ్బులు వేసింది కూడా మీరే కదా, మేము మా పరిస్థితి ఏంటి అంటే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే నేను ఏదో ఒకటి చేస్తానండి అని చెప్పింది. ఏజెంట్లను నియమించుకుని టార్గెట్లు పెట్టి మరీ కోట్ల రూపాయలు వసూలు చేశారు. 10,000 పెడితే ప్రతి నెల 1,000 రూపాయలు, 5 లక్షలు పెడితే నెలకు 50,000 ఇస్తామంటూ టోకరా వేశారు. సుమారు 25 కోట్లకు పైగానే వసూలు చేశారు. డబ్బులు కట్టిన వారు ప్రశ్నించడంతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫౌండర్ దుర్గాప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గాప్రసాద్ చనిపోయిన తర్వాత అతని భార్య నండూరి శివాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మోసపోయామని గ్రహించిన బాధితులు విజయవాడ సిపికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కొంత సమయం కావాలి, తిరిగి మేము అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి రికవర్ చేసి ఇస్తామని చెప్పి ఇప్పుడు అలా 2 నెలలు 3 నెలలు అలా పొడిగించుకుంటూ అక్టోబర్ వరకు వచ్చి నవంబర్లో అందరు కమిట్మెంట్ ఇచ్చారంటే అక్టోబర్ చివరికి వచ్చేసరికి చేతులు ఎత్తేసి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆవిడేమో ఇప్పుడు మాకేం తెలియదు అన్నట్టు, నేనేం చేయలేదు అన్నట్టు ఫరారీలో ఉందండి. ఎస్కేప్ అవడానికి ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ చేసుకుందని, ఆ ఇన్సూరెన్స్ వస్తే పాస్పోర్ట్ ఉంది, విదేశాలు వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. ఆవిడ ఎక్కడున్నా మాకు ఆవిడని పట్టుకుని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయించాలి. దుర్గాప్రసాద్ భార్య శివాని దేశం వదిలి పారిపోకుండా చూడాలని కోరుతున్నారు. తమ డబ్బులు తిరిగి రాకపోతే దుర్గాప్రసాద్ మాదిరిగానే తాము కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.